రాష్ట్ర ప్రభుత్వము కులగణను తూతూ మంత్రంగా చేసిందంటూ ఇక ఒకవేళ ఈ తప్పు లెక్కను కనుక రాష్ట్ర ప్రభుత్వం సరిచేయకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ ఉద్యమాన్ని తెరలేపుతామంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవసరమైతే నెల 18న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకోవైపు ఎన్నికల కమిషన్ కావచ్చు, ఇతర జిల్లా కలెక్టర్లంతా కూడా ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఇక రిజర్వేషన్లకు సంబంధించి ఇవాళ కమాండ్ కంట్రోల్లో ఇక సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తారు ఏందని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారు. కృష్ణన్న, ఎట్లా చూస్తారు దీన్ని? గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు ఈ అంశం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది, తప్పుడు లెక్కలని చెప్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుంది. బీసీ నాయకుల స్టేట్మెంట్లను, బీసీ నాయకుల ప్రశ్నలకు ఎక్కడ సమాధానం చెప్పట్లేదు. ఏం చెప్తారు? ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నాడు. అసలు ఇక్కడ 2 ఇష్యూలు ఉన్నాయి. ఒకటి కులగణన లెక్కలు తెలుసడం. కులగణన లెక్కల్లో తప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఓటర్ లిస్టు ప్రకారము మొత్తం లెక్కలు తీస్తే 3,50,00,000 మంది ఓటర్లు, 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇంటర్మీడియట్ దాకా ఓట్లు ఉన్నాయి. స్కూలు అండ్ కాలేజ్ పిల్లలను చూస్తే 65 లక్షలు ఉన్నారు. ఇక చిన్నపిల్లలు కూడా ఉంటారు. ఆ లెక్కలు తీస్తే 7-8 లక్షలు ఉన్నారు. మొత్తం 4 కోట్లకు పైగా ప్రజలు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నాయి. ఆధార్ కార్డు ప్రకారం చూస్తే 2022 వరకే లెక్కలు తీసిరు. ఈ 3,80,00,000 మంది ఉన్నారు. ఈ 2 ఏళ్లలో మరో 10-20 లక్షలు. అంటే ఆధార్ కార్డు ప్రకారం చూసినా, ఓటర్ లిస్ట్ ప్రకారం చూసినా 4 కోట్లకు పైగా రాష్ట్ర ప్రజలు ఉన్నారు. బీసీలు కాదు, ప్రజలు ఉన్నారు. ఇందులో ఇప్పుడు మొన్న తీసిన లెక్కన 3,55,00,000 మంది అన్నారు. అంటే ఇక్కడ 45 లక్షల మంది తక్కువ ఉన్నట్టు చూపెడుతుంది. టోటల్గానే తక్కువ చూపెడుతున్నావు. అందులో బీసీల జనాభా కూడా తక్కువ చూపెడుతున్నావు అని మా అంచనా. గతంలో కేసీఆర్ సమగ్ర సర్వే చేసినప్పుడు బీసీలు 52% ఉన్నట్టు తేలింది. ఇప్పుడు 46% అంటాడు. ముస్లిం బీసీలు వేరు, హిందూ బీసీలు వేరు అనేటటువంటి తేడా తీసుకొచ్చాడు. బీసీ అన్నప్పుడు అప్పుడు కూడా బీసీలో తీశారు కేసీఆర్. 52% పక్కా తేలింది. కాబట్టి లెక్కలు తప్పున్నాయని చెప్పి ఉదాహరణలతో సహా అనేక ఇళ్లలకు పోలేదు, సరిగా గణన చేయలేదు. మీ గవర్నమెంట్ మిషనరీని పూర్తిగా ఇంటెన్సిఫై చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా అన్ఎంప్లాయీస్ను రోడ్డు మీద పోయేటోళ్ళతో కొందరికి పైసలు ఇచ్చి కాలేజీ పిల్లలకు పంపించి సర్వే చేస్తే చాలా ఇళ్ళల్లో వాళ్ళు కృష్ణ తప్పుడు లెక్కలు అనే వాళ్ళు ఆధారాలు చూపించాలంటూ పొన్నం ప్రభాకరు రాష్ట్ర మంత్రులంతా కూడా అంటున్నారు. మీరేమైనా ఆధారాలు సమర్పించే ప్రయత్నం చేసినా ప్రభుత్వానికి? ఆధారాలతో సహా చూపించాం. జనాభానే తక్కువ చూపెడుతున్నారు కదా, 3,50,00,000 చూపెడుతున్నారు. రాష్ట్ర జనాభా ఏ కోణంలో చూసినా 4 కోట్లు దాటింది. కాబట్టి జనాభా లెక్కలని తప్పు చూపుతున్నారు. కాబట్టి ఇది ఆధారమే, పెద్ద ఆధారం, ఇంతకంటే ఆధారమే. రెండవది ఫీల్డ్లో కూడా చాలా ఇళ్ళకి సర్వే చేసేటప్పుడు పోలేదు. వాళ్ళందరూ చాలామందిని సర్వే చేయలేకపోయారు. రెండవది ఆ ప్రశ్నావళి 70 ప్రశ్నావళి ఎందుకు వీళ్ళకి ఏమైనా తలకాయ ఉందా? నీ సర్వే సోషామిక్ సర్వే 20 కాలమ్స్ పెడితే అయిపోయాయి. కేంద్ర ప్రభుత్వం జరిపే సర్వేలో కూడా 35 కాలమ్సే ఉన్నాయి. వీళ్ళకి ఎందుకు 70-80? వీళ్ళకి అంటే లెక్కలకు భయపడి ఎవరు ఇవ్వద్దని కుట్ర దాగింది అక్కడ. ఇంత పెద్ద అడిగితే ఆస్తి బ్యాంక్ ఎక్కడ, బ్యాలెన్స్ ఎంత, అది ఎంత, పిల్లలు ఎంత, ఆస్తి ఎంత అంటే ఎందుకు చెప్తారు ఎవరు? అది సీక్రెట్. అది దాంతో కూడా సగం మంది జనాభాలో పాల్గొనలేదు. ఇవన్నీ చూసి చూపెట్టాము మేము తప్పున్నదని. ఇది ఒక భాగం. జనాభా లెక్కల్లో కులగణన చేసి బీసీల జనాభా తక్కువ చూపించారని ఒకటి. ఇంకొక ఏంటంటే మొన్న అసెంబ్లీ సమావేశం జరిపాడు. అక్కడ అంతకుముందు ఏమిచ్చిండు? బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. చట్టం మేనేజ్ చేయలేదు, చట్టం చేయలేదు. ఓన్లీ ఈ కులగణన మీదనే పంచాయతీ పెట్టి డిస్కస్ చేసి అసెంబ్లీ క్లోజ్ చేశాడు. కాబట్టి
అలా అంతేగాక ముఖ్యమంత్రి ఒక ప్రకటన సవాల్ చేశాడు. మేము బీసీలకు పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తాము, అని ఏ పార్టీ మీ ఇతర పార్టీలు కూడా ఇస్తారా అని సవాల్ చేశాడు. అది ముఖ్యమంత్రి ఇవ్వాల్సి, ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చట్టం చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచు, తర్వాత వచ్చే పరిణామాలకు మేము బాధ్యులం, తర్వాత కోర్టు కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏముంది? 60% అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెంచారు. అప్పుడు 50% సీలింగ్ ఉందా? 60% పోయింది. సీలింగ్ అనేది ఎప్పుడో లేకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ప్రభుత్వం తప్పుడు పద్ధతిలో పోతుంది. వెంటనే తన తప్పులను సరిదిద్దుకొని, ఒకటి జనాభా సెటరైజ్ చేయాలి లెక్కల్లో, ఇంకొకటి ఈ రిజర్వేషన్లను చట్టపరంగా ఇవ్వు, పార్టీ పరంగా వద్దు. చట్టపరంగా ఇస్తే అన్ని పార్టీలు బీసీలకి ఇస్తాయి. చట్టపరంగా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి, సవరణకు సమయం పడుతుంది, కొంతమంది కోర్టులకు పోతే మళ్ళీ మొదటికి వస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. పెంచకుంటే ఎన్ని రోజులని ట్రాప్తో బీసీలకు అన్యాయం చేస్తారు. ఒకసారి నేను చట్ట సవరణ చేయి, తర్వాత పెద్ద ఉద్యమం జరుగుతుంది, సుప్రీంకోర్టులో కొట్లాడతాము, ఆఖరికి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేస్తారు. కాబట్టి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు కూడా అగ్రకులాల 10% రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టుకు పోయారు. కాబట్టి బీసీలకు కూడా ఒకసారి ఎక్కడనో ఈ పంచాయతీ ఆగాలి, ఎక్కడనో ఈ పంచాయతీ దిగాలి. సుప్రీంకోర్టు బూచి చూపి, ఇది చూపి, అది చూపి బీసీలకు ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు మీరు? అరే మేము 56% ఉంటే మీరు 20% ఇవ్వడం ఏంటిది? పోయినసారి 20% మేము ప్రాక్టికల్గా ఇప్పుడు ఇవ్వకపోతే 42 ఇవ్వకపోతే వాళ్ళు ప్రాక్టికల్గా ఇచ్చేది 20%. 22 రాదు, కొన్ని ఏరియాలో 18, కొన్ని ఏరియాలో జిల్లాను బట్టి, ఆ ఏరియాలో ఉన్న బీసీలను బట్టి, ఎస్సీ ఎస్టీలను బట్టి ఉంటుంది. అది మీరు అన్నట్టుగా కొంతమంది సర్వేకు పాల్గొనలేదు, కొంతమంది డీటెయిల్స్ ఇవ్వలేదు. వాళ్ళ లెక్కలు కూడా ప్రజాపాలన దరఖాస్తుదారు ఇవ్వచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కానీ ఎక్కడ తీసుకున్నట్టు కనిపించట్లేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా డిసైడ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా రిజర్వేషన్ డిసైడ్ చేస్తాము, ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోతామని అంటున్నారు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? పెంచకుండా ఎన్నికలు జరుపుతామంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. పార్టీ పరంగా అది సాధ్యం కాదు అమల్లో. కాంగ్రెస్ పెంచవచ్చు 42%, బీఆర్ఎస్ ఇవ్వాలి, బీజేపీ ఇవ్వాలి, ఇవన్నీ పార్టీలు అదే వాళ్ళు కూడా ఇస్తారు 10%. వీళ్ళు బీసీని పెడితే వాళ్ళు ఓసీని పెడతారు, వాళ్ళు బీసీని పెడితే వీళ్ళు ఓసీని పెడతారు. కాబట్టి అక్కడ సెట్ కాదు అది, మళ్ళీ అక్కడ పోటీ డిఫరెంట్గా జరుగుతుంది. కాబట్టి అందరూ మేమేం సలహా ఇస్తున్నామంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ఎంపీటీసులు, సర్పంచులు డిస్కస్ చేసి వాటిని మనం పార్టీ పరంగా బీసీలకు ఇస్తామని చెప్పి పాలసీ నిర్ణయం తీసుకుంటే అది కొంత సక్సెస్ అవుతుంది. లేకపోతే నువ్వు అసెంబ్లీలో చట్టం చేయి, బీసీలకు ఇచ్చేది బిచ్చమా అక్కది, ఏదో జాగాలో దిగాలి కదా పంచాయతీ, సుప్రీంకోర్టులో కొట్లాడాలి, సుప్రీంకోర్టులో కొట్లాడితే గెలుస్తాం, నాకు ఆ హోప్స్ ఉన్నది. అసెంబ్లీలో చట్టం చేసి డెడికేటెడ్ కమిషను అసెంబ్లీలో చట్టం చేస్తే దానికి చాలా బలం చేకూరుతుంది. కాబట్టి గెలుస్తాం. కానీ కృష్ణ, నా ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది, మా ప్రమేయం లేదు, ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినాము, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగానే బీసీల లెక్క ఇదని చెప్తా ఉన్నాము. దేశంలో ఎవరు చేయనటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి కులగణన ఇక్కడి నుంచి మేము దేశవ్యాప్తంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అనేది ప్రధాన ఆరోపణ. ఎట్లా చూస్తారు దీన్ని? అడ్డుకునే ప్రయత్నం మేము కులగణన చేయమన్నాం, తప్పుడు లెక్కలు చూపెట్టాలని అడిగినామా? నీకు కనిపిస్తుంది కదా మీ లెక్కల ప్రకారం, ఓటర్ లిస్టు ప్రకారం, కాలేజీ విద్యార్థుల లెక్కల ప్రకారం, ఆధార్ కార్డు ప్రకారం, లేదా జనాభా 2011 తీసిన లెక్కల ప్రకారం ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుందని దాన్ని లెక్క తీస్తే ఏది చూసినా 4 కోట్లకు పైగా జనాభా ఉంటుంది. నువ్వు ఇంత 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఆధార్ కార్డు, ఒకటి ఓటర్ లిస్టు, ఒకటి 2011 ప్రతిపాదిక మీద ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది, ఆ లెక్క తీస్తే కూడా 4 కోట్లకు పైగా ఉంది. మొన్న మీరు మంత్రులను కలిసినట్టున్నారు, మంత్రులు మీతో మాట్లాడినట్టున్నారు, కానీ ముఖ్యమంత్రి కలవనట్టున్నాడు. సో ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉందా? ఏమైనా ప్రపోజల్ పెడతారా, లేఖ రాస్తారా? ముఖ్యమంత్రి కలుస్తలేడు బీసీ నాయకులకు ఎవరికి కూడా. మందకృష్ణ మాదిగ పోయిండు, వర్గీకరణ మీద సవరణలు చేయమని సలహా ఇచ్చొచ్చిండు, మరి బీసీ నాయకులు ఎందుకు కలవట్లేదు? పిలుస్తలేడు ఆయన, అడుగుతున్నాం అపాయింట్మెంట్ కానీ పిలుస్తలేడు. మరి బీసీ నాయకులతో మాట్లాడడం ఇష్టం లేదో, లేదా రిజర్వేషన్ల సమస్య జటిలంగా ఉంది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని
వెంట ముందు అవుతున్నట్టు మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల ఈ రిజర్వేషన్లు ఇప్పుడు ఒట్టి వచ్చినాయి కావి, వాళ్ళు ప్రేమతోటి పెట్టింది కాదు. 1980 నుంచి 90 దాకా అనేక పోరాటాలు చేస్తే మొట్టమొదటి ఎన్టీ రామారావు 86లో 20% ఎంపీటీసీ జడ్పీటీసీలో పెట్టాడు, సర్పంచ్లో పెట్టలేదు. మళ్ళా కొట్లానేమో అన్నిట్లో పెట్టాలి. 92లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి ఎంపీటీసీ జడ్పీటీసీలకు 20 నుంచి 34 పెంచారు. ఇక ఈ సర్పంచులలో కొత్తగా పెట్టారు. అప్పటి నుంచి ఈ రిజర్వేషన్లు స్టార్ట్ అయినాయి. అప్పుడు అనేక పోరాటాలు చేసినాం. అప్పుడు నేను ఒక్కని కొట్లాడినా. ఇప్పుడు నా ఏమిటో చాలా బలంగా ఉంది. చాలా బీసీ సంఘాలు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తప్పించుకోలేరు. ఎందుకంటే ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కలెక్టరేట్ ఆఫీసులు ముట్టడి, రస్తారోకోలు, అదేవిధంగా బంధులు, అల్లకల్లోలం అవుతుంది. ఇది అంటే ఇప్పటికైనా సర్దుకొని మంత్రివర్గ సభ్యులు అందులో ఉన్న బీసీ నాయకులు మంత్రులు కూడా చొరవ తీసుకొని ముఖ్యమంత్రికి నచ్చజెప్పమని మొన్ననే చెప్పినాం. చెప్పంగా కూడా అట్టే చేస్తున్నారు వాళ్ళ. కాబట్టి ఇప్పటికైనా సర్దుకొని రిజర్వేషన్లు పెంచాలి. పెంచకపోతే బీసీలు ఎక్కడికక్కడ గ్రామాలల్లో పట్టణాలల్లో పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిస్తున్నారు. మీరు అన్నట్టుగా 100కి 55-60% పైగా బీసీలే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా రేపటి ఎన్నికల్లో ఓట్లు వేసేది వీళ్ళే. సో ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ రిజర్వేషన్ ఖరారు చేయకుండా మీ బీసీ సంఘ నాయకుల డిమాండ్స్ను పట్టించుకోకుండా ఎన్నికలకు పోతే మీ కార్యాచరణ ఏంటి? సుప్రీంకోర్టుకు పోతారా, లేకపోతే ఇంకోట ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే పెంచకుండా పోతే సుప్రీంకోర్టుకు పోలేము. పెంచినాకనే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టుకు పోతాం, పార్లమెంట్కి పోతాం, పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది, ప్రజల్లో కదలికి వస్తుంది. మండలి కమిషన్ అప్పుడు కూడా వ్యతిరేకంగా వచ్చింది. సుప్రీంకోర్టు కేసు అయింది, అక్కడ ఆర్గ్యూ చేసాం, ఉద్యమం వచ్చింది. సుప్రీంకోర్టు మీద కూడా దీని ఉద్యమ ప్రభావం పడి అప్పుడు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎక్కడనో దాని ఈ సమస్యకి ఎండు కావాలి. సాగదీయ రావణ కష్టం లేక అనుకుంటుండొద్దు. మధ్యప్రదేశ్ అట్టగా అయింది, మహారాష్ట్ర అట్టగా అయింది, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లో ప్రతి స్టేట్లో ఇది సమస్య అవుతుంది. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రతి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల మీదనే ఇందుకు ఈ సమస్య జటిలమవుతుంది. అందుకే దీనికి ఎండు వలకాలి, ముగింపు అంటే ఒకసారి వీళ్ళు వేస్తే ముగింపు వలకినట్టే. ఆర్ కృష్ణయ్య గారు బీసీలో ఉన్నటువంటి మేధావుల్ని, ప్రొఫెసర్ని అందరినీ కలుపుకొని పోతున్నారు. అనేక మార్లు మీరు మీటింగులు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏమంటారు మేధావులు, వీళ్ళున్నటువంటి ప్రొఫెసర్లు, లాయర్లు వీళ్ళందరూ ఏమంటున్నారు? అందరూ కూడా పెంచాలని అడుగుతున్నారు. మొత్తం రిజర్వేషన్లు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వాగ్దానాలు చేశాడు ఎన్నికల ముందు. ఏమని చేసిండు? జనాభా ఎంత ఉంటే అంత, 56% జనాభా ఉందని వాళ్ళ లెక్కలే. మరి 56% కూడా అడుగుతలేము. మీరు ఎన్నికలలో 42% అన్నారు. మీరు అన్నట్టు 42 ఇవ్వమని అడుగుతున్నాం. 56 అడిగితే ఇంకా వీళ్ళు తోక ముడుచుకొని పరారైపోతారు. ఈ దేశంలో కూడా ఉండరు వీళ్ళు, అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అరే ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే. మా బీసీలు సర్పంచులు అయితే కూడా ఓర్వరా? ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయితే కూడా భరించలేరా? ఇది మార్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చి ఆర్ కృష్ణయ్య గారిని, బీసీ మేధావులందరినీ పిలిచి చర్చిస్తాం రండి అంటే వెళ్తారా? వెళ్ళి డిస్కషన్ చేస్తారా? బరాబర్ వెళ్తాం. మా డిమాండ్కు సీఎంను కన్విన్స్ చేసి ఈ పద్ధతిలో ఉండి అని చెప్పి ఓకే చేపిస్తాం. సో మచ్. ఇది దాదాపు 56% పైగా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. న్యాయం చేయాలి ఖచ్చితంగా. మీరు ఇచ్చినటువంటి 42% మాటను కనీసం నిలబెట్టుకోవాలి. లేని పక్షాన ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా చాలా వరకు 60% పైగా ఉన్నారు. కాబట్టి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా కూడా ఉద్యమానికి తెరలేపుతాము, ఎక్కడికక్కడ రాష్ట్ర రెక్కలు బంధుకు పిలుపునిస్తామంటూ కూడా ఇక ఆర్ కృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్ కృష్ణ గారి ఆలోచనను, అదేవిధంగా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతల ఆలోచనను ఆచరణలో పెడుతుందా, వాళ్ళని పిలిచి మాట్లాడుతుందా, లేకపోతే చూసి చూడనట్టుగా వదిలేస్తుందా? చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.